బాగుంది. గ్రేట్ కదా ఈమె. కండక్టర్ అమ్మ. కండక్టర్ మీనా అంట. ఈ రోజుల్లో రూపాయి దొరికినా జేబులో వేసుకుంటాము. అసలు దొరకకపోయినా దోచుకునే మనుషులు ఉన్నారు ఈ రోజుల్లో. కానీ ఆమె ఒక ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తూ బస్సులో 2 లక్షలు దొరికితే తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చొచ్చిందంట. పోలీసులకు చెప్పారా? ఏం చేశారు? వికారాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన మహిళా కండక్టర్ మీనా విధి నిర్వహణలో నిజాయితీ చాటుకున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ డిపోలో కండక్టర్ నిర్వర్తిస్తున్న మీనా గురువారం చేవెళ్ల శంకరపల్లి వెళ్తుండగా కుమ్మరి గ్రామానికి చెందిన దంపతులు పెళ్లి బట్టలు కొనుక్కునేందుకు శంకరపల్లి వరకు వికారాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో ప్రయాణించారు. తమ బ్యాగును బస్సులోనే మర్చిపోయి శంకరపల్లి రాగానే గమ్యస్థానం దిగి వెళ్ళిపోయారు. బస్సులో బ్యాగును గమనించిన కండక్టర్ మీనా ఆర్టీసీ అధికారులకు కంట్రోలర్ సుదర్శన్కు 2 లక్షల రూపాయలతో ఉన్న బ్యాగ్ మన బస్సులో దొరికిందని కంట్రోలర్ సుధాకర్కి ఫోన్ చేసి చెప్పారు. టికెట్ తీసుకొని వస్తే డబ్బు వాపసు ఇవ్వచ్చు, బ్యాగ్ని మీ దగ్గర పెట్టుకొని ఉన్నతాధికారులు చెప్పడంతో ఆ డబ్బులు ఉన్న బ్యాగ్ను తమ దగ్గరే పెట్టుకున్నారు. అందులో 2 లక్షల డబ్బులు ఉన్నాయి. బ్యాగ్ను భద్రపరిచిన కండక్టర్ మీనా తిరిగి చేవెళ్ళకి ఆర్టీసీ బస్సు రావడంతో డబ్బు పోగొట్టుకున్న దంపతులకు దొరికిందంట. సో అదే బస్సులో ఉన్న కండక్టర్ అడగడంతో మీ డబ్బులున్న బ్యాగ్ దొరికిందని బదులిచ్చారు. కలెక్టర్ మీనా నిజాయితీ నుంచి అక్కడ ఉన్న వారందరూ అభినందించారు. నిజంగా అభినందించాల్సిన విషయం. ఎందుకంటే ఆమె ఓపెన్ చేసి చూసి దాంట్లో 2 లక్షలు డబ్బులు ఉన్నాయని చూసిన తర్వాత కూడా తిరిగి ఇచ్చారంటే గ్రేట్ కదా. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి మీనా గారు మీకు.